హలో అందరికీ, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ సిరీస్ పార్ట్ 3. గత వీడియోలో మనం పరిస్థితులతో సంబంధం లేని సంతోషం గురించి తెలుసుకున్నాం కదా. నిజమైన సంతోషం మనలో ఉన్నప్పుడు అది మనకు మరొక అద్భుతమైన బహుమానాన్ని ఇస్తుంది. అదే ఈరోజు మన అంశం సమాధానం. ఇంగ్లీష్లో పీస్ అంటే శాంతి. ఈ రోజుల్లో మనుషులు ఎక్కువగా వెతుకుతున్నది కానీ దొరకనిది ఇదే. అసలు మన దృష్టిలో సమాధానం అంటే ఏమిటి? మన చుట్టూ ఎలాంటి గొడవలు లేకపోవడం, మనకి కానీ మన కుటుంబంలో వారికి కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోవడం, డబ్బులకి కొదువ లేకుండా సమృద్ధిగా ఉండడం, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎలాంటి సమస్యలు లేకపోవడమే సమాధానం అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆలోచించండి, ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటుందా? ఈ లోకం సమస్యలు రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి అలా చేయాలి అంటూ ఏవేవో చెప్తుంది. కొందరైతే కుటుంబ జీవితాన్ని కూడా కలిగి ఉండకూడదు అని చెప్తారు. కానీ దేవుడు వీటన్నిటినీ మనం కలిగి ఉంటూనే ఆయనిచ్చే ఒక సమాధానకర స్థితిని కూడా పొందుకోవాలి అని అంటారు. ఇది పరిస్థితులకు అతీతంగా ఉంటుంది. ఇది చాలా భిన్నమైనది, శక్తివంతమైనది. అదే ఆత్మఫలమైన సమాధానం. బయట పరిస్థితులు తుఫానులా చెలరేగుతున్నా హృదయం లోపల నిశ్చలంగా ఉండటమే ఈ దైవిక శాంతి. ఇది ఎలా ఉంటుందంటే, సముద్రం పైన పెద్ద పెద్ద అలలు ఎగిసిపడుతున్నా సముద్ర గర్భంలో మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. అలాగే మన జీవితంలో ఎన్ని సమస్యలు, ఆందోళనలు చుట్టుముట్టినా పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మన మనసు లోతుల్లో ఒక తెలియని నెమ్మది ఉంటుంది. ఫిలిప్పు 4:7 కనుక చూస్తే, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని ఉంటుంది. ఈ సమాధానం ఎలా కలుగుతుందో మన జ్ఞానానికి అందదు, కానీ అది దేవుని కృప వలన మనం పొందుకుంటాం. కాబట్టి అనవసరమైన భయాలతో, చింతలతో మీ మనసును పాడు చేసుకోకండి. శాంతికి అధిపతి అయిన యేసు వైపు చూడండి. ఆయనే మీ కల్లోలమైన హృదయానికి సమాధానం ఇస్తారు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. వచ్చే వీడియోలో మనకు చాలా అవసరమైనది కానీ పాటించడానికి కష్టంగా అనిపించేది అయిన 4వ ఫలం దీర్ఘశాంతం కోసం నేర్చుకుందాం. అంతవరకు దేవుని సమాధానం మన హృదయాలను ఏలునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.